నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొడవలూరు మండలంలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం బొడ్డువారిపాలెం మజరగువ్వగుంట ఎస్సీ కాలనీలో పోలంరెడ్డి దినేష్ రెడ్డి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి ప్రతి ఇంటికి తిరిగి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల గురించి ప్రజలకు కరపత్రాల రూపంలో అందజేస్తూ మండల టీడీపీ నాయకులతో కలిసి ముందుకు సాగారు. ఈ సందర్భంగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో రోడ్లన్నీ టీడీపీ ప్రభుత్వ హయాంలోనే వేశామని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొవ్వూరు నియోజకవర్గంలో ఒక్క గ్రామంలో కూడా రోడ్డు వేసిన పాపాల పోలేదని, మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని, గ్రామంలో ప్రజలు పడుతున్న సమస్యలను అడిగి తెలుసుకుని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ సమస్యలు తీరుస్తామని దినేష్ రెడ్డి హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ కన్వీనర్ కోటంరెడ్డి అమరేందర్ రెడ్డి, కేతు వెంకట రమణారెడ్డి, నాప వెంకటేశ్వర్లు నాయుడు, సతీష్, చెంకల వెంకయ్య, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో నేను వచ్చినప్పుడు చూశాను, మన ఊరికి వచ్చే రోడ్డు ఏదైతే ఉందో రోడ్డు చాలా ప్రధానంగా చాలా గుంతలమయంగా ఉందమ్మా. ఖచ్చితంగా మన ప్రభుత్వం ఓకేనా. అందరికీ నమస్కారం. ఈ రోజున ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా కొడవలూరు మండలంలోని నాయుడుపాలెంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇవాళ ప్రజలను ఎవరిని కూడా కదిలించిన ప్రభుత్వం ఏర్పడి 4 ఏళ్ళ 9 నెలలు కావస్తుంది, పూర్తయిపోయి 10వ నెలలో కూడా రాబోతున్నాం అని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా రాష్ట్రాన్ని వదిలేసి గాడికి వదిలేసి అన్ని విధాలుగా వైఫల్యం చెందారని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కేవలం అందరి నోట ఒకటే మాట, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఇంటికి వెళ్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి ప్రతి ఒక్కరి నోట ఇదే మాట ఉంది. ఒక పక్కన చూస్తున్నాం, అమరావతి రాజధాని లేదు, 3 ముక్కలాటలాగా అక్కడ రాజధాని కడతానంటాడు, ఇక్కడ రాజధాని కడతా అంటాడు, ఇక్కడ రాజధాని కడతా అంటాడు, వైజాగ్ అన్నాడు, అమరావతిలో కడతా అన్నాడు, కర్నూలు అన్నాడు, ఎక్కడ ఒక ఇటుక రాయి పేర్చింది లేదు. అలానే అమరావతి కోసం రైతులు భూములు ఇస్తే ఆ భూములకి కనీసం కౌలు డబ్బులు ఇవ్వట్లేదు. ఇంకో పక్కన చూస్తే ఎవరైతే మద్యం సేవిస్తారో మద్యం సేవించే వాళ్ళకి ఏమన్నాడంటే, నేను వచ్చే ఎలక్షన్ కల్లా సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ అందరినీ వచ్చి ఓటు అడుగుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో చెలగాటలు ఆడుతున్నాడు. సప్లై నిధులు కాజేసేసావు, బీసీలకు వచ్చే సప్లై నిధులు కాజేసేసావు, ఎస్టీలకు వచ్చే సప్లై నిధులు కాజేసేసావు. ఇవాళ కార్పొరేషన్లు పెట్టావు, కార్పొరేషన్లు కేవలం పేరు మాత్రానికే కార్పొరేషన్లు ఉన్నాయి, కానీ కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు శాంక్షన్ చేసిన దాఖలాలు. ఇంతకుముందు గతంలో మనం చూసాం, పెళ్లి కానుకొచ్చేది, పిల్లలు పెళ్ళి అవుతుంటే, అలానే పండగప్పుడు పండగ కానుకొచ్చేది, అలానే మన పిల్లలు ఎవరైనా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే విదేశీ విద్య పథకం ఉండేది. ఇవాళ అన్ని పథకాలు తీసేసి పేదరికాన్ని పెంపొందిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చి ఏం చేశాడయ్యా అంటే పేదరికాన్ని పెంపొందించబోతున్నాడు. ఇవన్నిటికీ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇవన్నిటికీ సమాధానం మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తేనే వైఎస్ఆర్సీపీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ప్రభుత్వం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి, అందరూ కూడా వాళ్ళ నాయకులు, ఎమ్మెల్యేలు, అలానే ముఖ్యమంత్రి కూడా ఇంటికి వెళ్ళిపోవాలి. అప్పుడే ఈ రాష్ట్రానికి మళ్ళీ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి ప్రజలందరూ ముక్తఖండగా చెప్తున్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున హామీ ఇస్తున్నాం, ఏదైతే పెరిగిన నిత్యావసర సరుకులు ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ తగ్గిస్తాం. గతంలో వచ్చే కార్పొరేషన్ లోన్లు ఏవైతున్నాయి ఆ లోన్లు అన్నీ కూడా మళ్ళీ తీసుకురాబోతున్నాం. మళ్ళీ పెళ్లి పథకం రాబోతుంది, మళ్ళీ సంక్రాంతి కానుక రాబోతుంది, అలానే క్రిస్మస్ కానుక వస్తుంది, రంజాన్ తోఫా వస్తుంది. అలానే మళ్ళీ మన పిల్లలు ఎవరన్నా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే విదేశీ విద్య పథకం రాబోతుంది. అలానే మహిళలు ఎవరైనా బస్సులో ప్రయాణం చేయాలంటే బస్సులో ఉచితంగా ప్రయాణం చేసి సౌకర్యం కల్పించబోతున్నాము. అలానే ప్రతి ఇంటిని పేదరికానికి దూరం చేసి అందరూ కూడా ఆర్థికంగా బలోపేతంగా అవసరమైన ప్రతి చర్యని తెలుగుదేశం పార్టీ చేపట్టబోతుంది. చదువుకున్న పిల్లలకు